హలో దోస్తులు, దిస్ ఇస్ తెలుగు దోస్త్. అందరు దోస్తులు ఎలా ఉన్నారు? సో హోప్ అందరూ బాగానే ఉంటారు. సో ఈ రోజు ఈ వీడియోలో మీరు చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే తెలుసుకోబోతున్నారు. లైక్ మనందరికీ తెలుసు, స్పేస్ లో ఒక ప్లాంట్ ని గ్రో చేయడం ఇంపాసిబుల్ అని. ఎందుకంటే స్పేస్ లో అట్మాస్ఫియరే ఉండదు. కానీ చైనా వాళ్ళు ఎలా ఒక ప్లాంట్ ని మూన్ మీద గ్రో చేయగలిగారు. అండ్ మనమందరం వింటూ ఉంటాం, ఒక టెర్రరిస్ట్ సూసైడ్ బాంబ్ లాగా మారి ఎక్కువ పాపులేషన్ ఉన్న ఏరియాలకు వెళ్లి బ్లాస్ట్ అయిపోతాడని. సో మనమైతే ఈ సూసైడ్ బాంబర్స్ ని మనుషుల్లో చూసాం. కానీ మీకు తెలుసా, మన భూమి మీద ఇలాంటి ఒక ప్రాణి కూడా ఉంది, ఏదైతే సూసైడ్ బాంబ్ లాగా ప్రవర్తిస్తుంది. అంటే శత్రువులు వచ్చినప్పుడు పేలిపోతుంది. అసలు ఏంటి ఆ ప్రాణి అండ్ అది ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? మనలో చాలా మంది వెకేషన్ గా బీచ్ కి వెళ్తూ ఉంటారు. సో నిజంగా చెప్తున్నాను, ఎవరైతే బీచ్ కి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా చాలా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. సో మీకు ఆ ప్రమాదం ఏంటో, ఎలా బయటపడాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అందుకోసం దోస్తులు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇంకా మనం ఈ వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్యాక్ట్ నెంబర్ 9. నార్మల్ గా మీరు భూమి మీద ఒక మొక్కని పెంచాలనుకున్నారు అండ్ అది ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఎందుకంటే మన భూమి మీద దానికి తగిన అట్మాస్ఫియర్ అండ్ సాయిల్ ఉంది కాబట్టి. బట్ అదే ఒకవేళ మీరు ఆ మొక్కని మూన్ మీద పెంచాలనుకుంటే అది పెరగదు. ఎందుకంటే ఆ ప్లాంట్ కి తగిన అట్మాస్ఫియర్ అనేది ఉండదు. సో దీన్ని బట్టి ఇది ప్రూవ్ అవుతుంది, స్పేస్ లో మొక్కల్ని పెంచడం అనేది ఇంపాసిబుల్ అని. బట్ చైనా రీసెంట్ గా ఏదైతే మనం ఇంపాసిబుల్ అనుకున్నామో అది పాసిబుల్ చేసి చూపించింది. చైనా ఒక ఆర్టిఫిషియల్ బయోస్ఫియర్ సాయంతో మొక్కల్ని స్పేస్ లో పెంచడంలో సక్సెస్ఫుల్ అయ్యింది. అయినో ఇప్పుడు మనలో అందరికి డౌట్ రావచ్చు, స్పేస్ లో అట్మాస్ఫియర్ ఉండదు, అయినా సరే వాళ్ళు ఎలా ఈ పనిని చేయగలిగారని. ఎందుకంటే మొక్కలు పెరగాలంటే దానికి CO2 కావాలి, ఆక్సిజన్ కావాలి అండ్ ఆల్సో వాటర్ కూడా కావాలి. మన భూమి మీద అంటే మనుషులు ఉన్నాం, మనుషుల ద్వారా CO2 ప్రొడ్యూస్ అవుతుంది, CO2 ఆ ప్లాంట్స్ తీసుకుంటాయి. బట్ ఇది మూన్ మీద ఎలా పాసిబుల్ అయిందో ఇప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, చైనా తన రోవర్ ని ఇలాంటి ఒక ప్రదేశంలో ల్యాండ్ చేసింది, ఏదైతే ఏ కంట్రీ కూడా ఇప్పటి వరకు తమ రోవర్ ని ఆ ప్రదేశంలో ల్యాండ్ చేయలేకపోయింది. సో చైనా అలాంటి ప్రదేశంలో తమ రోవర్ ని ల్యాండ్ చేసి చూపించింది. సో వాళ్ళు అందులో ఒక మినీ బయోస్పియర్ ని పంపించారు. ఆ మినీ బయోస్పియర్ లో సాయిల్, పొటాటో, సీడ్స్, ప్లాంట్ కి తగ్గిన లైట్ సోర్స్, ఫ్రూట్ ఫ్లై యానిమల్ యొక్క ఎగ్స్ ని అండ్ ఇంకా కొన్ని వాటిని పంపించారు. ఈ బయోస్పియర్ లోపల ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, ఏదైతే మన ఎర్త్ మీద ఉంటుందో. ఎప్పుడైతే ఈ బయోస్పియర్ లో వాటర్ స్ప్రింకిల్ చేశారో అప్పుడు చూసారు కాటన్ సీడ్స్ అండ్ ఫ్రూట్ ఫ్లై యొక్క ఎగ్స్ అనేవి పెరగడం మొదలయ్యాయి. అండ్ 4 days లోనే సీడ్స్ నుంచి ప్లాంట్ రావడం మొదలయ్యింది. అండ్ ఈ విషయం విని ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది, చైనా ఈ పనిని ఎలా చేయగలిగిందో అని. సో చైనా తాను అనుకున్న పని సక్సెస్ఫుల్ అయిందని భావించి 1 week లో ఆ బయోస్పియర్ ని షట్ డౌన్ చేసేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఫారెస్ట్ ఫైర్స్. ఏదైతే మనం ఈ రోజుల్లో కామన్ గా చూస్తూ ఉన్నాం, క్లైమాటిక్ చేంజ్ వల్ల అడవిలో నిప్పంటుకుంటుంది. కానీ మీకు తెలుసా ఫ్రెండ్స్, మన భూమి మీద జాంబీ ఫైర్స్ కూడా ఉన్నాయి. జాంబీ ఫైర్స్ మనకి ఎక్కువగా కెనడా, అలాస్కా అండ్ రష్యా లాంటి ప్రాంతాల్లో కనబడతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఈ ప్రాంతాల్లో వింటర్ సీజన్ వస్తుందో అండ్ ఎక్కువగా స్నోఫాల్ అనేది పడుతుందో అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ ఫారెస్ట్ లో ఫైర్ వచ్చినా అది ఇంత స్నోకి ఆరిపోతుందని. కానీ జాంబీ ఫైర్స్ అనేవి పైన కాదు, నేల లోపల కాలుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే సమ్మర్ వస్తుందో ఈ నేల కింద ఉన్న ఫైర్ అనేది మళ్ళీ బయటకు వచ్చి ఒక కొత్త ఫారెస్ట్ ఫైర్ ని క్రియేట్ చేస్తుంది. దీన్ని జాంబీ ఫైర్ అని ఎందుకు అంటారంటే, ఫైర్ చూడడంలో డెడ్ అయినట్టు కనబడుతుంది బట్ మళ్ళీ అది లైఫ్ లోకి వచ్చేస్తుంది. దీని వెనకాల ఉన్న మెయిన్ రీజన్ భూమి లోపల ఉన్న కార్బన్ రిచ్ పీట్. మీరందరూ స్కూల్ అండ్ కాలేజెస్ లో చదివి ఉంటారు, కోల్ యొక్క ఫస్ట్ ఫార్మేషన్ వచ్చేసి పీట్ నుంచి జరుగుతుందని. సో ఈ విధంగా ఈ పీట్ అనేది ఒక ఫ్యూయల్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా ఏదైనా ఫారెస్ట్ ఫైర్ అంటుకుంది అనుకోండి, అప్పుడు ఈ ఫారెస్ట్ ఫైర్ అనేది కొద్దిసేపు కాలుతుంది అండ్ ఆరిపోతుంది. బట్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఈ ఫారెస్ట్ ఫైర్ అనేది పైన ఆరిపోయిన కింద మాత్రం కాలుతూ ఉంటుంది. ఎందుకంటే భూమి లోపల ఈ ఫ్యూయల్ లాంటి పీట్ ఉంది కాబట్టి. అండ్ మనల్ని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ జాంబీ వైరస్ అనేది అంతమవ్వదు, ఇది ఒక చాలా డేంజరస్ సైకిల్. ఒకవేళ భూమి లోపల పీట్ కనుక ఎక్కువ మోతాదులో ఉంటే అప్పుడు ఎక్కువ కాలుతుంది, దానివల్ల CO2 అనేది ఎక్కువ మోతాదులో పెరుగుతుంది అండ్ గ్లోబల్ వార్మింగ్ కూడా పెరుగుతుంది. దానివల్ల అక్కడ క్లైమాటిక్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో నిజంగా జాంబీ ఫైర్ అనేది చాలా చాలా డేంజరస్. ఫ్లవర్ అనుకుంటువా? నెక్స్ట్ ఫ్యాక్ట్ లోకి వెళ్లే ముందు, ఎవరైతే నాలెడ్జ్ ని గెయిన్ చేద్దాం అనుకున్నారో అందరు దోస్తులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో ఎవరైనా మీరు చూస్తున్నవారు ఎవరైనా ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ వీడియో టార్గెట్ వచ్చేసి మనం 20K లైక్స్ అయితే పెడదాం. సో దోస్తులు ఒక్కసారి లైక్ బటన్ ని క్లిక్ చేసేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఇలా పాప్కార్న్ ని ఇలా పేలుతుండగా చూసే ఉంటారు. ఇది పేలడం వెనకాల ఉన్న మెయిన్ రీజన్ దీని లోపల బిల్డ్ అయ్యే ప్రెజర్.
స్టార్టెడ్. ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం ఎలా ఒక పాప్కార్న్ పేలి అది ఇలా వైట్ కలర్ పాప్కార్న్ లాగా మారుతుంది. పాప్కార్న్ ని మనం ప్రతి కండితో తయారు చేయలేం, దానికి ఒక స్పెషల్ కండి కావాలి. ఆ స్పెషల్ కండిలో మనకి సరైన అమౌంట్ లో స్క్రాచ్ ఉండాలి అండ్ వాటర్ పర్సెంటేజ్ కూడా ఉండాలి. సో ఎప్పుడైతే మీరు ఈ పాప్కార్న్ ని హీట్ చేస్తారో త్రూ మీ కుక్కర్ ఆర్ మైక్రో ఓవెన్, అప్పుడు ఇందులో ఉండే వాటర్ అనేది ఇలా ఒక వేపర్ ఫామ్ లాగా తయారైపోతుంది. అండ్ ఇందులో ఉన్న స్క్రాచ్ అనేది టెంపరేచర్ పెరగడం వల్ల ఇలా ఒక జెల్ మెటీరియల్ లోకి మారిపోతుంది. సో హీట్ అనేది కంటిన్యూస్ గా ఇవ్వడంతో ఒక టైం ఇలా వస్తుంది. అప్పుడు ఈ లోపల ఉన్న వాటర్ ప్రెషర్ తో ఈ పాప్ అనేది బ్లాస్ట్ అయిపోతుంది. అప్పుడు మనకి పాప్ పాప్ అనే ఒక సౌండ్ అయితే వినిపిస్తుంది. సో ఇప్పుడు ఈ పాప్కార్న్ బ్లాస్ట్ అవ్వడంతో పాటు లోపల ఉన్న స్క్రాచ్ కూడా బయటకి ఇలా ఎక్స్పాండ్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే ఈ స్క్రాచ్ అనేది బయట ఎయిర్ కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఇది ఒక హార్డ్ షెల్ మెటీరియల్ లాగా తయారవుతుంది. సో అప్పుడు మన వేడి వేడి పాప్కార్న్ ఇంకా రెడీ. ఫ్యాక్ట్ నెంబర్ 6, డైనోసార్స్ గురించి మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. మన భూమి మీద వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ డైనోసార్ వచ్చేసి టీరెక్స్. ఈ టీరెక్స్ యొక్క వెడల్పు వచ్చేసి 12 మీటర్లు ఉండేది అండ్ హైట్ వచ్చేసి దాదాపుగా 6 మీటర్ల వరకు ఉండేది. అండ్ దీని నోట్లో 50 నుంచి 60 పళ్ళు ఉంటాయి. అండ్ ఒక్కొక్క టీత్ సైజ్ వచ్చేసి ఒక పెద్ద బనానా షేప్ లా ఉంటుంది. అందుకనే దీని టీత్ యొక్క స్ట్రెంత్ వల్ల ఇది ఒక్క బైట్ లోనే 100 కిలోల మీట్ ని కరిచి లాగేసుకోగలదు. అండ్ ఎప్పుడైతే ఇది బైట్ చేస్తుందో అప్పుడు 57,000 న్యూటన్ల ఫోర్స్ అనేది ఆ యానిమల్ మీద పడేది. అంటే ఇప్పుడు మీకు సింపుల్ గా అర్థం అవ్వాలంటే మీ మీద వచ్చి ఒక ఎలిఫెంట్ పడితే ఎలా ఉంటుందో అంత ఫోర్స్ అది ఒక యానిమల్ ని వేటాడుతున్నప్పుడు పెట్టేది. అండ్ ఆల్సో సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఈ టీరెక్స్ అనేది చాలా స్పీడ్ గా పరిగెత్తేదంట. అంటే అరౌండ్ 20 km/h స్పీడ్ తో పరిగెత్తేది. ఏదైతే మనం పరిగెత్తే స్పీడ్ కన్నా చాలా ఎక్కువే. సో ఒకవేళ మనం ఈ టీరెక్స్ ముందు కనుక కనబడితే అది మనల్ని తప్పకుండా పట్టేసుకుంటుంది మనం ఒకవేళ పరిగెట్టిన. కానీ మీరు ఇమాజిన్ చేయగలరా ఎంత భయంకరమైన టీరెక్స్ యొక్క క్లోజెస్ట్ లివింగ్ రిలేటివ్ ప్రస్తుతం ఎవరో అని? వేరేది విని తప్పకుండా ఆశ్చర్యపోతారు అండ్ నవ్వుతారు. ఎందుకంటే దీని క్లోజెస్ట్ రిలేటివ్ వచ్చేసి చికెన్. సైంటిస్టులు ఎప్పుడైతే టీరెక్స్ యొక్క బోన్స్ ని ఎగ్జామిన్ చేశారో వాళ్ళు చెప్పారు టీరెక్స్ లో ఏదైతే బోన్ జెనెటిక్ మెటీరియల్ ఉందో అది సిమిలర్ గా ఈ రోజు ఉన్న చికెన్స్ లో ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఇంకోటి సైంటిస్టులు చెప్పేది ఏంటంటే ఈ రోజు మనం ఏదైతే మాక్సిమం బర్డ్స్ చూస్తున్నామో అవి డిసెంటిగ్రేట్ అయిపోయిన డైనోసార్స్ యొక్క లివింగ్ రిలేటివ్స్ అని. సో ఒక్కసారి మీరు ఊహించుకోండి టీరెక్స్ ని అండ్ ఆల్సో పక్కనే ఒక చికెన్ ని. బట్ ఈ రోజు చికెన్ ని చూసి ఎవ్వరు భయపడరు అండ్ దాన్ని వండుకొని తినేస్తున్నారు. నిజంగా చికెన్ అయితే అనుకుంటూ ఉంటుంది ఏ జన్మలో చేసిన పాపమో నన్ను దేవుడికి ఇలా పుట్టించాడని. అప్పట్లో వాళ్ళ తాత ముత్తాతైన టీరెక్స్ అందరినీ చంపేసేవాడు క్రూరంగా. బట్ ఈ రోజు చికెన్స్ మన చేతిలో బనవుతున్నాయి. నిజంగా పెద్దవాళ్ళు కరెక్టే చెప్పారబ్బా, పెద్దోళ్ళు చేసిన పాపం పిల్లలకి తగులుతుందని. ఫ్యాక్ట్ నెంబర్ 5, ఇప్పుడు ఎలా అయితే మన మనుషుల్లో కొంతమంది టెర్రరిస్టులు సూసైడ్ బాంబర్స్ లాగా మారుతారో అలాగే మన భూమి మీద ఇలాంటి ఒక ప్రాణి దేని పేరైతే టెర్మైట్స్ అంటే చెదపురుగులు, అవి కూడా ఒక ప్రత్యేకమైన టైంలో ఇలా సూసైడ్ బాంబ్ లాగా ప్రవర్తిస్తాయి. ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలా చెదపురుగులు సూసైడ్ బాంబర్ లాగా ఎందుకు మారుతాయో అని. ఎప్పుడైతే ఈ చెదపురుగుల మీద ఎనిమీ అటాక్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇందులో ఉండే చాలా ఓల్డ్ అండ్ వీక్ చెదపురుగులు తమ ఎనిమీస్ ముందు సరెండర్ అయినట్టుగా చూపిస్తాయి. ఇలా ఈ ఓల్డ్ అండ్ వీక్ చెదపురుగులు ఏంటంటే సరెండర్ అయిపోయినట్టుగా ఆ ఎనిమీస్ ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే తమ ఎనిమీస్ ముందుకు వచ్చి ఆ చెదపురుగుని అటాక్ చేయడానికి చూస్తుందో అప్పుడు ఆ చెదపురుగు లోపల ఉన్న తన టాక్సిక్ మెటీరియల్ ని ఇలా తన బాడీని బ్లాస్ట్ చేసి ఇలాంటి ఒక టాక్సిక్ మెటీరియల్ ని ఆ ఎనిమీ మీద చిమ్ముతుంది. ఇప్పుడు ఆ టాక్సిక్ మెటీరియల్ అనేది ఏ ఎనిమీ ఇన్సెక్ట్ మీద పడినా అది తప్పకుండా చనిపోతుంది. ఆ టాక్సిక్ మెటీరియల్ పేరు వచ్చేసి బెంజోక్వినోన్. ఈ చెదపురుగులు కేవలం ఈ టాక్సిక్ మెటీరియల్ ని సూసైడ్ చేసుకుంటున్నప్పుడే ప్రిపేర్ చేస్తాయి తమ లోపల. నిజంగా ప్రకృతి ఎంత విచిత్రమో దాన్ని డీటెయిల్ గా చూసినప్పుడే అర్థమవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, అనోనిషియా. ఇది ఇలాంటి ఒక చాలా రేర్ డిసీజ్. ఎందులో అయితే మనకి నెయిల్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఇప్పుడు మనకి నెయిల్స్ అనేవి చాలా యూస్ఫుల్. బట్ ఈ డిజార్డర్ లో నెయిల్స్ అనేవి ఉండవు. జస్ట్ మనకి ఆ నెయిల్ చోట్ల వాళ్ళ స్కిన్ మాత్రమే కనబడుతుంది అంతే. సో దీన్నే అబ్సెన్స్ ఆఫ్ నెయిల్ డిసీజ్ అని కూడా అంటారు. ఇదొక జెనెటిక్ డిజార్డర్. ఒకవేళ మన లోపల ఉన్న RSPO4 జీన్ లో గనుక మ్యుటేషన్స్ జరిగితే అప్పుడు నెయిల్స్ అనేవి పెరగవు. అందుకనే మనకి స్కిన్ ఇలా కనబడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఒకవేళ మీరు క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే మీకు ఒక కప్ ఇస్తారు. అదే ఒలింపిక్స్ లో ఫస్ట్ వస్తే గోల్డ్ మెడల్ వేస్తారు. అండ్ యూట్యూబ్ లో మీకు 1 lakh సబ్స్క్రైబర్ వస్తే ఇలాంటి సిల్వర్ ప్లే బటన్ అయితే ఇస్తారు. అండ్ నేనైతే గోల్డ్ ప్లే బటన్ కోసం వెయిటింగ్. బట్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మనం 1 million కి చాలా దగ్గరలో ఉన్నాం. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మనకి ఆ గోల్డ్ బటన్ కూడా తొందరగా వచ్చేస్తుంది. సో ఓకే, నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జపాన్ లో ఒక చాలా వింతైన ప్రైజ్ ఉంది.
అలాగే అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ ఎవరైతే ఏ సిటిజన్ అయితే 100 దాటుతారో వాళ్ళకి ఒక ప్రైజ్ గా లేదా అవార్డుగా స్టెర్లింగ్ సిల్వర్ సే కప్స్ ని ఇస్తారు. ఇలా గవర్నమెంట్ ఇవ్వడం అనేది 1963 నుంచి స్టార్ట్ చేసింది. సో ఆ టైంలో ఈ కప్ ని 153 మంది గెలుచుకున్నారు. కానీ ఇక్కడే వచ్చింది గవర్నమెంట్ కి అసలైన ట్విస్ట్. 2014లో ఈ కప్ ని గెలుచుకునే వాళ్ళ సంఖ్య ఎంతవరకు పెరిగిందో తెలుసా? ఓవర్ 29,000 పీపుల్ ఈ కప్ ని గెలుచుకోవడానికి రెడీగా ఉన్నారు. ఐ మీన్ 29,000 మంది 100 ఏళ్ల పైబడిన వాళ్ళు ఉన్నారు జపాన్ లో. దానితో గవర్నమెంట్ కి చుక్కా కనపడ్డాయి. ఎందుకంటే 29,000 మందికి ఈ స్టెర్లింగ్ సిల్వర్ సే కప్స్ ని కనుక వాళ్ళ బడ్జెట్ అనేది పెరిగిపోతుంది. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా చీపర్ మెటీరియల్ తో ఇలాంటి కప్స్ ని తయారు చేయడం మొదలు పెట్టింది. సో వాళ్ళు అంత చీప్ మెటీరియల్ తో తయారు చేసినా సరే వాళ్ళ కాస్ట్ వచ్చేసి అప్పుడు $2 మిలియన్ అయింది. ఏదైతే మన ఇండియన్ కరెన్సీలో 15 కోట్ల రూపాయలు. ఓ మై గాడ్. ఒకవేళ ఇండియాలో కనుక ఇలాంటి ఒక ప్రైస్ ని పెడితే మేబీ 100 ఏళ్ళు బతకాలనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారేమో. దోస్తులు మీరేమనుకున్నారు నాకు కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మనమందరం చిన్నప్పటి నుండి పెన్సిల్స్ ని వాడుతూనే ఉంటాం. అయితే మీకు తెలుసా పెన్సిల్ అనేది 1795 లో నికోలస్ జాక్వెస్ కౌంట్ అనే ఒక సైంటిస్ట్ ప్యూర్ కార్బన్ మెటీరియల్ అయిన గ్రాఫైట్ తో పెన్సిల్ ని తయారు చేశారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది అంతకు ముందు వరకు పెన్సిల్స్ అనేవే లేవని. అయితే ఫ్యాక్ట్ ఇది కాదు. ఇప్పుడు పెన్సిల్ కి చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్ ఏంటి? ఒకవేళ పెన్సిల్ కి అది కనుక లేకపోతే మనం పెన్సిల్ ని యూజ్ చేయలేము. అసలు ఆ థింగ్ ఏంటి? ఎస్, మీరు గెస్ చేసింది కరెక్టే, షార్ప్నర్. షార్ప్నర్ లేకపోతే మనం పెన్సిల్ ని యూజ్ చేయలేము. సో షార్ప్నర్స్ అనేవి ఈ సెంచురీలో బాగా వాడుతున్నారు. కానీ ఎప్పుడైతే పెన్సిల్ ని ఇన్వెంట్ చేశారో వాటిని షార్ప్ చేయడానికి ఇలాంటి షార్ప్నర్స్ ఉండేవి కావు. దెన్ అప్పట్లో వాళ్ళు పెన్సిల్ ని ఎలా షార్ప్ చేశారని మీరు అనుకుంటున్నారు? మనం అనుకుంటాం వాళ్ళు బ్లేడ్ ద్వారా చెక్ అయినా లేదా కింద నేలకేసి రుద్ది పెన్సిల్ ని షార్ప్ చేస్తారేమో అని అనుకుంటాం. కానీ ఆ రోజుల్లో కూడా ఇలాంటి ఒక పరికరం ఉంది, ఏదైతే మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడగలరు. అప్పట్లో దీన్ని ఒక పెన్సిల్ షార్ప్నర్ గా యూజ్ చేసేవారు. ఇది చూడడానికి సైజ్ లో చాలా పెద్దది. సో ఈ డివైస్ ని 18వ శతాబ్దంలో కనిపెట్టారు. అండ్ ఇప్పుడు దీన్ని ఎవ్వరు వాడట్లేదు, ఎందుకంటే దీన్ని రీప్లేస్ చేసి మనకి చిన్న షార్ప్నర్స్ వచ్చేసాయి. ఒకవేళ షార్ప్నర్స్ అనేవి రాకపోయి ఉంటే మనం వీటిని స్కూల్ బ్యాగ్ లో మోసుకుని వెళ్లాల్సింది అండ్ మనకు కొంచెం బ్యాగ్ వెయిట్ అనేది పెరిగేది అంతే. బట్ ఇప్పుడు మాత్రం మన హిస్టరీలోనే మీరు చాలా రేర్ థింగ్ అయితే చూసారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, సరదాగా బీచ్ కి వెళ్ళడం ఎవరికి ఇష్టం లేదు చెప్పండి? అయితే సముద్రంలోని నేచురల్ డిజాస్టర్స్ అయిన సునామీ అండ్ సుడిగుండ గురించి వినే ఉంటారు. బట్ ఇప్పుడు మీరు వీటికంటే అతి డేంజరస్ అయిన దాన్ని వినబోతున్నారు. దాని పేరే రిప్ కరెంట్. ఇదేదో సముద్రం మధ్యలో రాదు. ఒకవేళ మనం ఆ అలల ఒడ్డున నిలబడినా సరే మనం ఈ రిప్ కరెంట్ కి బలవడం తప్పదు. అయినో ఇప్పుడు మీ అందరికి రిప్ కరెంట్ గురించి డౌట్స్ రావచ్చు. నేను మీకు దీన్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు సముద్రపు ఒడ్డున అలలు అయితే వస్తాయి. ఇప్పుడు ఆ అలల రూపంలో వచ్చిన ఏదైతే వాటర్ ఉంటుందో అది మళ్ళీ సముద్రం లోపలికి వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తూ ఉంటుంది. సో అప్పుడు ఇది ఒడ్డు నుంచి ఇలాంటి ఒక మార్గాన్ని క్రియేట్ చేస్తాయి, ఏవైతే నీళ్లు వెనక్కి వెళ్తాయి. వీటిని రిప్ కరెంట్స్ అని అంటారు. ఇదేదో బ్యాడ్ వెదర్స్ లో ఫామ్ అవ్వదు, మంచి వెదర్ కండిషన్ ఉన్నా సరే ఈ రిప్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఈ రిప్ కరెంట్ లో వెనక్కి వెళ్లే వాటర్ యొక్క స్పీడ్ వచ్చేసి 5 మైల్స్ పర్ అవర్. అంటే ఒక ఒలింపిక్ స్విమ్మర్ స్పీడ్ కంటే చాలా ఎక్కువే. ఒకవేళ గనక ఈ రిప్ కరెంట్ లో గనక చిక్కుకుపోతే ఈ రిప్ కరెంట్ మనల్ని 100 ఫీట్ల లోపలికి వదిలేస్తుంది. అండ్ ఈ రిప్ కరెంట్స్ వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది చనిపోతున్నారు కూడా. ఇప్పుడు సునామీ వస్తే చాలా పెద్దగా కనబడుతుంది అండ్ సుడిగుండం వస్తే గుండ్రంగా కనబడుతుంది. కానీ ఈ రిప్ కరెంట్ వచ్చినప్పుడు ఎలా కనబడుతుంది బ్రో అని మీరు నన్ను అడిగితే, ఈ రిప్ కరెంట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి వేవ్స్ అనేవి కట్టేపోయినట్టుగా కనబడతాయి. చాలా ప్లెయిన్ గా ఆ ఏరియాలో అసలు వేవ్సే కనబడవు. అక్కడ నీళ్ళని చాలా డార్క్ గా అండ్ ప్లెయిన్ గా ప్రశాంతంగా కనబడుతుంది. కానీ అక్కడ నీళ్ళు అనేవి ప్లెయిన్ గా ఉన్నాయని దిగారో అది మిమ్మల్ని తొందరగా లాక్కొని వెళ్ళిపోతుంది లోపలికి. ఒకవేళ మనం కనుక రిప్ కరెంట్ లో చిక్కుకుపోతే మనం దానికి ఎదురు ఈదకూడదు, ఎందుకంటే ఎదురు ఈదితే దానికే సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. ఆ టైంలో మనకి స్విమ్మింగ్ వస్తే రిప్ కరెంట్ తో పాటు ముందుకు వెళ్ళాలి లేదా ప్యారలల్ గా స్విమ్ చేయాలి, ఏదైతే మీరు ఇక్కడ వీడియోలో చూడగలరు. ఎందుకంటే రిప్ కరెంట్ మీరు గమనిస్తే చాలా చిన్న ఏరియాలోనే ఉంటుంది అండ్ సైడ్ లో ఉన్న వాటర్ మొత్తం అలల రూపంలో ఒడ్డుకి చేరుకుంటుంది. సో మనం కనుక ప్యారలల్ లో స్విమ్ చేసి ఈ రిప్ కరెంట్ నుంచి బయటకు రాగలిగితే మనం ఒడ్డుకి చేరుకోగలం. ఈ రిప్ కరెంట్స్ అనేవి ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో వస్తూ ఉంటాయి అండ్ రీసెంట్ గా ఇండియాలో కూడా చోటు చేసుకుంది. ఎక్కడైతే నేను మొన్న న్యూస్ సాక్షి పేపర్ లో చదివాను, రిప్ కరెంట్ వల్ల 5 లోపల కొట్టుకు వెళ్ళిపోయి చనిపోయారంట. నిజంగా ఇది విన్నప్పుడైతే చాలా బాధ అనిపించింది, ఎందుకంటే ఏదో ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు బట్ ప్రాణాలతో తిరిగి రాలేదు. నిజంగా మనం కూడా బీచెస్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కానీ ఇలాంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకోము. బట్ మనమైతే వీటిని చాలా సీరియస్ గా అయితే తీసుకోవాలి. మనం ఎంజాయ్ చేయడానికి వెళ్తాం కానీ అక్కడ గనక రిప్ కరెంట్ గనక ఫామ్ అయితే మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. లైక్
కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు నెక్ లెవెల్ దాకా బీచ్ లో వెళ్ళిపోతూ ఉంటారు లోపలికి. సో వాళ్ళకి చెప్తున్నాను, సరదా కోసం మీరు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడానికి రెడీయా? 90% రిప్ కరెంట్స్ అనేవి రావు, బట్ 10% దురదృష్టం ఉండి అక్కడికి గనుక రిప్ కరెంట్ ఫామ్ అయితే మనకి అసలు ఏం జరుగుతుందో తెలిసే లోపలే మనం ఒడ్డు నుంచి 100 ఫీట్ల దూరంలో ఉంటాం. మీరు స్విమ్మింగ్ వస్తే మేబీ గాడ్స్ గ్రేస్ బయటపడచ్చు, రాకపోతే ఇంకా మునిగి చనిపోవడం. సో నాకైతే ఈ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది, ఎందుకంటే మన ఇండియాలో ఓన్లీ 1% పీపుల్ కి మాత్రమే తెలుసు ఈ రిప్ కరెంట్స్ గురించి. సో నా బాధ్యతగా నేను ఈ వీడియో చేసి మీ అందరికి ఈ రిప్ కరెంట్ గురించి అయితే చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడు మీ బాధ్యత ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎంత మందితో లైక్ మీ ఫ్రెండ్స్ తో, రిలేటివ్స్ తో అందరితో షేర్ చేయండి. ఎందుకంటే మీరు ఈ ఒక్క వీడియోని షేర్ చేయడం వల్ల మీరు వాళ్ళ ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. సో నా విన్నపం ఏంటంటే ఈ ఫ్యాక్ట్ ని పాసిబుల్ అయినంత వరకు షేర్ చేయండి, అందరితో చెప్పండి. సో దానితో మనం ఇండియాలో ఉండే చాలా మంది ప్రాణాలని కాపాడగలం ఈ రిప్ కరెంట్ లో చిక్కుకోకుండా. ఏదైనా సాహసం చేసి కాపాడితేనే హీరో అని అనరు, ఏదైనా మీరు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని పక్క వాళ్ళకి షేర్ చేసినా మీరు ఒక హీరోని. సో నాకైతే నమ్మకం ఉంది మన దోస్తులందరూ హీరోసే అని. సో మీకు కనబడుతున్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. సో హోప్ మీరైతే ఇక్కడ దాకా వీడియో చూసారు కాబట్టి మీకైతే తప్పకుండా ఈ వీడియో నచ్చే ఉంటుంది. జస్ట్ 1 సెకండ్ తీసుకొని ఈ వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి చాలు. ఇంకా లైక్ చాలా మోటివేటెడ్ గా ఫీల్ అవుతాను. మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ త్వరగా నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ రైట్ అండ్ లెఫ్ట్ మీకు ఏమైనా వీడియోస్ కనబడుతుంటే అవి నేనే పెట్టాను. మన వీడియో వచ్చే గ్యాప్ లో వాటిని మాత్రం చూడడం మిస్ అవ్వదు.